దేవునికి ఒక సంకల్పం ఉంది, ప్లాన్. ఏంటది సంకల్పం అంటే ఏంటి? ఒక ఉద్దేశం ఉంది మన పట్ల. మన ఒక్కొక్కరి పట్ల ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని దేవుని దగ్గర తెలుసుకోవాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడు తెలియజేయబడుతుంది. ముఖ్యంగా కొంతమంది దైవజనులకు ఇచ్చిన ప్రత్యేకమైన వరం ఏంటంటే, ఒక వ్యక్తి కోసం ప్రార్థించినప్పుడు, భారంతో ప్రార్థించినప్పుడు, ఆ వ్యక్తి కొరకు దేవుడు కలిగిన సంకల్పాన్ని దేవుడు బయలుపరుస్తాడు. నీ పట్ల దేవునికి ఉద్దేశం ఉంది అని చెప్తాడు. ఆనాడు సమూయేలు దగ్గరికి సౌలు వెళ్ళాడండి. ఎందుకు వెళ్ళాడో తెలుసా మీకు? పాత నిబంధనలో సౌలు వాళ్ళ నాయనకి గాడిదలు ఉన్నాయంట. ఆ గాడిదలు దారి తెప్పాయంట. ఆ గాడిదలు ఎక్కడున్నాయో తప్పిపోయినాయి, దొరకలేదని, గాడిదలు ఎక్కడున్నాయో ఆ ప్రవక్త చెప్తాడు అని చెప్పి శకునం అడగడానికి వెళ్ళాడు ఆయన. కానీ సమూయేలు ఏం చేశాడంటే, ఆయన కూర్చోబెట్టి ముందు రోజే దేవుడు చెప్పాడు, నీ దగ్గరికి సౌలు అనేవాడు వస్తాడు, అతని కొరకు నాకు చాలా గొప్ప తలంపులు ఉన్నాయి, అతను నేను ఇశ్రాయేలులకు రాజుగా చేయాలనుకుంటున్నాను, అతనితో నువ్వు మాట్లాడు అని దేవుడు సమూయేలుతో చెప్పాడు. కాబట్టి సౌలు వచ్చినప్పుడు సమూయేలు ఏం చేశాడు, అతన్ని మిద్దె మీదకి తీసుకెళ్ళి రాత్రంతా కూర్చోబెట్టి దేవుని సంకల్పం అంతా తనకి, నిన్ను ఇశ్రాయేలులకు రాజుగా చేయడానికి దేవుడు కోరుకున్నాడు, నీ క్రొత్త మనసు ఇవ్వడానికి దేవుడు కోరుకున్నాడు. నువ్వు గాడిదలమ్మడి తిరుగుతున్నావు కానీ నీకున్న బలాన్ని, సౌందర్యాన్ని, అందాన్ని, నీకున్న గొప్పతనాన్ని నువ్వు లోకంలో కొరకు వాడుతున్నావు కానీ దేవుని ప్రణాళికలో నువ్వు ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా ఉండాలని కోరుకుంటున్నాడని ఆ రాత్రంతా కూర్చొని చెప్పి పొద్దున్నే అతనికి నూనెతో అభిషేకించి అతనికి అనేక విషయాలు చెప్పినప్పుడు సౌలు సమూయేలును విడుచుటకు తిరుగగా దేవుడు అతనికి కొత్త మనసు ఇచ్చను అని బైబిల్లో ఉందండి. చూసారా, ఈ రోజున నా పట్ల దేవుని ప్రణాళిక ఏంటి, నా కొరకు దేవుడు కలిగి ఉన్న సంకల్పం ఏంటి అని అడిగి తెలుసుకునే విశ్వాసులు, అని బోధించి ప్రార్థించి తెలియజేసే సేవకులు తక్కువైపోయారండి. దేవుని సంకల్పం దాటినప్పుడు అండి, మన సొంత ప్లాన్లో ఉన్నప్పుడు, మన సొంత ఆలోచనలో నడిచినప్పుడు మనం ఎంతో నష్టపోతాం. మన యూస్ఫుల్నెస్ ఎంత పోతుంది. మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండవలసింది పోయి అనేకులకు భారంగా తయారైపోతాం. పౌలు అంటున్నాడు, తాను చేసిన పరిచర్యలో సంపాదించిన ఆత్మలో నాకు ఇంకొకటి విషయం ఆశ్చర్యంగా ఉందండి, ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే, మరి ఇక్కడ కొద్దిమంది వచ్చారా, ఎక్కువ మంది వచ్చారా? ఇవాళ ఎక్కడైనా సరే మీటింగ్లు ఎలా జరిగాయి అంటే చాలా బాగా జరిగాయి, చాలా జనం వచ్చేసారు అంటే బాగా జరిగాయి అన్నమాట. జనం రాలేదు అంటే బాగా జరగలేదు. ఏంటండి, ఒక చోట అయితే ఒక ఆయన అన్నాడు, ఎలా జరిగాయి మీటింగ్? అబ్బా ఏం జనం, వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు, అబ్బా ఏం జనం అన్నాడు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, జనం సూపర్ మార్కెట్టా ఏంటండి, ప్లాజాలా? దేవుని సన్నిధిలోకి ఒకసారి రావటమే, లేవటం అనేది ఉండకూడదు. దేవుని సన్నిధిలో మొన్న 12:30 వరకు నర్సాపురంలో ఉద్యోగ సభలు జరిపించే 1-2-3 తారీఖుల్లో 12:30 వరకు మీటింగ్ జరిగిందండి. 12 గంటల నుంచి అర్ధరాత్రి 12:30 వరకు ప్రార్థన, ఆల్టర్ కాల్ జరిగింది. అర్ధరాత్రి అయినా సరే, ప్రార్థనా సమయం అరగంట ఉన్నా సరే ఒక్కళ్ళు కదలలేదు. అది పరిశుద్ధాత్మ యొక్క ప్రభావాన్ని అక్కడ చూసాం. మనుషులైతే ఉండరు ఆ టైంలో, అంత అర్ధరాత్రి వరకు ఎవడు. ప్రార్థన అంటే చాలామంది కళ్ళు మూసుకున్నప్పుడు లేచి వెళ్ళిపోతుంటారు. అది మంచి సమయం అనుకోండి కొంతమందికి. ఎప్పుడు ఆ పని చేయకండి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వచ్చే అని చెప్పుకోకండి. ఎందుకంటే అందరు కళ్ళు మూసుకుంటారు కాబట్టి, పాస్టర్ గారు కూడా కళ్ళు మూసుకుంటారు కాబట్టి ఎవరికి తెలియదు అనుకుంటారు. కానీ ఎవరు కళ్ళు తెరుస్తారు తెలుసా? మరి దేవుడు చూస్తుంటాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశాన్ని తొంగి చెవి యొగ్గి నేత్రాలు తెరిచి ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారు నా బిడ్డలు అని చూస్తుంటారంట. మన ముఖాలే కాదు, మన హృదయాలు కూడా ఆయన చూస్తూ ఆశీర్వాదాలు ఇద్దామనుకుంటూ నువ్వు లేచి వెళ్ళిపోతున్నావు అనుకో, అప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి ఆయనకి? ఎట్లుంటుందండి? మీరు లేచి వెళ్ళాలంటే ఒట్టప్పుడే వెళ్ళండి. ప్రార్థనలో ఎప్పుడు కదలకండి. ఇంట్లో కానీ, బయట కానీ, చర్చలో కానీ, మీటింగ్లో కానీ. ప్రార్థనా సమయంలో మీరు కళ్ళు మూసుకొనే ఉండండి. నేను మాత్రం కళ్ళు తెరవను, అందుకని ప్రార్థనలు ఎవరు వెళ్తారో నాకు తెలియదు. కళ్ళు మూసుకోవాలి అని బైబిల్లో ఎక్కడ లేదండి. బైబిల్లో కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమని ఎక్కడ లేదు. ఎందుకోసం కళ్ళు మూసుకుంటున్నామంటే ఏకాగ్రత కోసం కళ్ళు మూసుకుంటున్నాం. ఒక స్టేజ్ వచ్చినప్పుడు కళ్ళు తెరిచి కూడా మనం ప్రార్థన చేసుకోగలుగుతాం. ఒంటరిగా ఉన్నప్పుడు, నేను ఎప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేస్తాను. ఒక ఎడారిలోకి వెళ్ళిపోయినప్పుడు, ఒక సముద్రపుటికి వెళ్ళిపోయినప్పుడు, ఒక తోటలోకి వెళ్ళిపోయినప్పుడు, ఒక పార్కులోకి వెళ్ళిపోయినప్పుడు, పొలంలోకి వెళ్ళిపోయినప్పుడు రకరకాలుగా నేను ప్రార్థన నేర్చుకున్నాను. ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా వెళ్ళిపోయి నడుచుకుంటా కళ్ళు తెరుచుకొని ప్రభువును స్తుతిస్తూ ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే మనస్సు దేవుని మీద లగ్నం అవ్వాలి. ఏ భంగిమలో మనం ప్రార్థన చేసామన్నది ముఖ్యంగా.
మీ మనస్సు ఏకాగ్రతలో ప్రార్థనలో ఉండాలి. పౌలు అంటున్నాడు, నేను మీకు ప్రణాళికను, దేవుని సంకల్పాన్ని మీకు తెలియచేశాను. తొందర కిందకి వెళ్దాం. 25వ వచనం, ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని, మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. 28వ వచనం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్తు మందను గురించియో మీ మట్టుకు మిమ్మును గురించియో జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. మీ రక్షణను భయముతో వణకుతో కొనసాగించుకొనండి. అంచెదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని జాగ్రత్త పడండి. అబద్ధ బోధకులు అనేకులు బయలుదేరి ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. మీ విశ్వాసమును కాచుకొనండి, మీ ప్రేమను కాచుకొనండి, మీ భక్తిని కాపాడుకొనండి, మీ హృదయశుద్ధిని కాపాడుకొనండి అనే మాటలు మరల బైబిల్లో చూస్తున్నామండి. ఈ రోజున ఎంతోమంది రక్షించబడ్డ వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండడం చూస్తున్నాం. రక్షించబడిన వారికి ప్రభు ఏ వస్త్రం ఇస్తానన్నాడో చెప్పండి చూద్దాం. ఏ వస్త్రం అండి? ఎలాంటిది అది? తెల్లని వస్త్రం. జయించు వారికి నేను తెల్లని వస్త్రాలు ఇచ్చినవాడు. నల్ల బట్టలు వేసుకున్నాడు, తెల్ల బట్టలు వేసుకున్నాడు. ఎవరు జాగ్రత్తగా ఉండాలి చెప్పండి? కూర్చునే చోటు చూసుకోకుండా కూర్చుంటే ముద్రలు పడిపోతాయి. గుమ్మాలకు రాసుకొని వెళ్ళిపోతే ఇవన్నీ ముద్రలు పడిపోతాయి. ఏంటండి? అందుకని తెల్ల బట్టలు అంటే నాకు చాలా ఇష్టం. ఒక జతగాబులు ఉంది, ఎప్పుడన్నా వేసుకుంటా. ఈస్టర్కి, ఇది న్యూ ఇయర్కి టీవీ ప్రోగ్రాంలో వేసుకుంటాను. అంటే బయట వేసుకోను, ఎందుకంటే బయట వేసుకుంటే నల్ల బట్టలు అయిపోతాయి. ఎక్కడ పడితే అక్కడ కూర్చోవటం, ఎక్కడ పడితే అక్కడ నడవటం. ఆ రోజు తెల్ల బట్టలు వేసుకున్నాడు ఎట్లా ఉంటుందో ఇట్లా ఉంటాను నేను, అంతే. ఎవరన్నా తగులుతారేమో, ఏదైనా మురికి అవుద్దేమో, ఏదైనా దాగ అవుద్దేమో, ఏదైనా మరక అవుద్దేమో. ఏంటంటే మనం రక్షించబడ్డ తర్వాత ఎలా కాపాడుకోవాలి? మన రక్షణని, పవిత్రతను జాగ్రత్తగా కాపాడుకోవాలి. బొగ్గు ఫ్యాక్టరీలో పనిచేసేవాడికి వెళ్ళి హలో బాగున్నావా అని చేసావు అనుకో, ఏమైంది నీ తెల్లబట్టలన్నీ? అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండొద్దు, అపవిత్రమైన స్థలాల్లో నడవద్దు, కీడుగా కనిపించడానికి దూరంగా ఉండాలి. ఈ రోజున నేను ప్రభు బిడ్డను. నేను అందరిలాగా మాట్లాడలేను, నేను అందరిలాగా ప్రవర్తించలేను, అందరిలాగా మోసాలు చేయలేను, అందరిలాగా అబద్ధాలు ఆడలేను, అందరిలాగా అన్యాయం చేయలేను, అందరిలాగా బూతులు మాట్లాడను, అందరిలాగా ప్రవర్తించలేను. కాబట్టి నా ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకసారి రక్షించబడటం ముఖ్యం కాదు, నీ రక్షణ అంతం వరకు కాపాడుకోవాలి. మరణము వరకు నమ్మకము గుండము జీవ కిరీటమనే నీకు ఇచ్చేతను ప్రభు చెప్పాడు. పౌలు ఆశ ఏంటంటే, నాకు ఎంతోమంది వచ్చారు వాక్యం చెప్పేశాను అని తృప్తిపడటం కాదు, కానీ నేను సంపాదించిన వాళ్ళందరూ సంపూర్ణులై దేవుని సన్నిధిలో నిలబడాలి. పరలోక రాజ్యం వాళ్ళు చేరే వరకు వారికి నేను కావలివాడిగా ఉండాలి. ఏంటండి? ఈ రోజున అటువంటి ఆశ కలిగిన విశ్వాసులు, సేవకులు తరిగిపోతున్నారు. పౌలు జీవితాన్ని చూసినప్పుడు, ఆయన పరిచర్య విధానాన్ని చూసినప్పుడు మాలాంటి బోధకులు ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉన్నాయండి. 31వ వచనం కూడా చూస్తే, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. కావున 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు, ఇందాక ప్రతి ఇంటికి, ఇప్పుడు ప్రతి ఇంటికి వేరు, మనిషికి వేరు. ఎందుకంటే ఇంటికి అంటే ఇంట్లో ఎంతమంది ఉంటారు? నిజం చెప్పండి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ టీవీ ప్రోగ్రాం చూస్తున్నారా? కలువడి దర్శనం అందరు చూస్తున్నారా? కొంతమంది ఊహ అంటున్నారు, కొంతమంది ఊహ అంటున్నారు. ఏంటండి? మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మారుమనిసి పొందారా? ఒకడు ఉండిపోతాడు, కనీసం ఒకడు ఉంచుకుంటాడు సైతాన్. వాడు చాలు మన సమాధానం అంతా పాడు చేయడానికి, మన మనసులన్నీ పాడు చేయడానికి. నువ్వు మంచి మీటింగ్కి వెళ్ళి ప్రార్థన చేసుకుని ప్రభా సంతోషంకి వెళ్తే తాగేసి వస్తాడు అంతే. ఇంకా ఏమండి, ఇంట్లోకి వెళ్ళేటప్పటికి తలుపు తీయంగానే గోల శోధనలు, పోరాటాలు. పౌలు అంటున్నాడు, ప్రతి మనుష్యుడికి చెప్పాను బుద్ధి, ప్రతి మనుష్యుడికి బుద్ధి చెప్పాను.
నాకు అందినోళ్ళు అందనోళ్ళు, నా మాట విన్నోళ్ళు, మగవాళ్ళు, పురుషులు, స్త్రీలు, పిల్లలు, పెద్దలు. ఏంటండి, ప్రతి మనుష్యునికి నేను బుద్ధి చెప్పాను. ఏమి సేవ అండి బాబు, ఏం పరిచర్య! ఈ రోజున సంఘం పెద్దదైతే ఇలాంటి పరిచర్య చేయలేం, పరిచర్య పెద్దదైతే ఇలాంటి పరిచర్య చేయలేం. కానీ ఆత్మల భారం, సేవా భారం కలిగినప్పుడు ప్రతి మనిషిని సంపూర్ణని చెయ్యాలి, వారి బాధలు వినాలి. ప్రతి మనిషి మారాలనేది దేవుని ఉద్దేశం. సేవకుడు మారితే మారండి, లేకపోతే లేదు అంతం కుదరదు. కానీ నేను, నా ఇంటి వారు రక్షించబడాలి. మా నాన్నగారి రక్షణ కొరకు మా అమ్మగారు 12 సంవత్సరాలు ప్రార్థన చేశారండి. నమ్ముతారా? ఎన్ని సంవత్సరాలు? 12 రోజులని చేస్తారమ్మా మీరు? ఆయన మారడండి, యముడండి బాబు నా ప్రాణానికి అంటారే కానీ ఓర్చుకొని సహనంతో ప్రార్థన చేస్తే అద్భుతంగా మా నాన్న మారాడు. మా నాన్న మారిన తర్వాత నా కోసం 3 నెలలు ప్రార్థన చేశాడు. అంతే, 3 నెలలు నా కోసం ప్రార్థన చేశాడు. ఒరే, లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా మారినా నువ్వు మారవరా అన్నంత మొండోని నేను. మీరు మంచోడు అనుకుంటున్నాను నువ్వు. లోకంలో ఉన్న వాళ్ళందరూ మారినా నువ్వు మారవరా అని తిట్టాడు మా నాన్న. ఏంటండి, యవనేచ్ఛలు లోకాశల్లో 18 సంవత్సరాల వయసులో నన్ను ఉన్నప్పుడు మా నాన్న ఒకరోజు, ఏంటి మా నాన్న రోజు క్లబ్కు పోయేవాడు, మారానంటే ఏదో మారాననుకుంటే ఏంటి క్లబ్ మానేసాడు ఏంటబ్బా, ఆయన క్లబ్ పోతే నేను సినిమా పోదామని ఉద్దేశం. తొంగి చూశాను గదిలోకి, ఏం చేస్తాడని మా నాన్న బైబిల్ ఎదురుకుంటూ పెట్టి కూర్చొని, కళ్ళెమ్మడి నీరు గారుతున్నాయి, ముక్కులెమ్మడి నీళ్ళు గారుతున్నాయి. ప్రభా నాయనా, నా పాపము నా జ్యేష్ఠ కుమారుడు ఒడిలో పండేవకయ్యా, జైపాల్ను మార్చయ్యా అంటున్నాడు. తొంగి చూస్తుంటా నేను చూస్తుందని చూడలే, నాకు సుర్రమంది. నువ్వు అప్పుడే నువ్వు 40 ఏళ్ళకి మారి నన్ను అప్పుడే మారమంటావు అని కోపం వచ్చింది. కానీ ఆ కన్నీటి ప్రార్థన 3 నెలలు తిరగకుండా ప్రభువుకు నన్ను నేను అప్పగించుకున్నాను. మీ ఇంట్లో మారని బిడ్డలుంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. మీ ఇంట్లో మారని వ్యక్తులు ఉంటే వారి కోసం ప్రార్థన చేయండి. వారి కోసం ప్రార్థన చేయమని మాలాంటి సేవకులకు తెలియజేయండి. మేము కలిసి ప్రార్థన చేస్తే, 2-3 ఏకీభవించి ప్రార్థిస్తే భూమి మీద దేన్ని బంధిస్తారో అది బంధించబడద్దు, ఏది విడిపిస్తారో అది విడిపించబడద్దని ప్రభు చెప్పాడు. ఇంటింట తిరిగి మీకు బుద్ధి చెప్పాను 3 సంవత్సరాలు అని కన్నీళ్లు విడిచుచు బుద్ధి చెప్పాను. ఇది ఒక గమ్మత్తుగా ఉందండి. బుద్ధి చెప్పేవాడు ఎట్ట బుద్ధి చెప్తాడండి? కోపంతో చెప్తాడా, కన్నీళ్ళతో చెప్తాడా? కోపంతో చెబుతాడు కదండి. మరి కన్నీళ్ళతో బుద్ధి చెప్పడం ఎట్లా? అది నేర్చుకుంటే అవతల మారిపోతారండి. రే, నీకు బుద్ధి లేదురా, దౌర్భాగ్యడా, చచ్చిపోతారా, నక్కడికి వెళ్ళిపోతారా, పోతాలే, నాకు తెలిసిలే, రే చచ్చిపోతావునా, నరకానికి వెళ్ళిపోతావురా, వద్దురా అడి చెప్పి చూడండి, పని చేస్తుంది. అప్పుడు ఎగతాలు చేసినా పని చేస్తుంది. మా అమ్మ నడిపిస్తున్నాను, మా నాన్న నడిపిస్తున్నాను, ఏంటంటే పని చేస్తుంది. కన్నీళ్లతో బుద్ధి చెప్పాడంట. మనం ఎదుటి వారిని గద్దించినప్పుడు అండి, అది కోపంతో కాదు, వారు నిత్య నరకానికి పోకూడదు, పాడైపోకూడదని ప్రేమతో గద్దిస్తున్నామని వాళ్ళు తెలుసుకుంటే అది వాళ్ళకి క్రియ చేస్తాడు. చాలామంది గద్దించడానికి తిట్టడానికి తేడా తెలియదండి. గద్దించడం వేరు, తిట్టడం వేరు. మీరు తిడతారా, గద్దిస్తారా? ఏంటమ్మా, మా అమ్మ తిట్టిందంటారా, మా అమ్మ గద్దించిందంటారా? ఎవరన్నా మా నాన్న తిట్టాడు. తిట్టడం అంటే ఏంటి? నువ్వు బాగుపడవు, నువ్వు నాశనం అయిపోతావు, నీ కర్మ, నీ బతికింతే, సావరా, అదేంటది తిట్టడం. ఇంకా భయంకరంగా బూతులు తిడతారు కొంతమంది. దరిద్రుడా, దౌర్భాగ్యుడా, దొన్నపోతా, గాడిద. అది కాదండి, మీ పిల్లలు దొన్నపోతులు గాడిదలు అయితే మీరెవరు? పిల్లల్ని ఎందుకండి అలాంటి జంతువుల పేర్లు పెడతారు? ఎప్పుడు తిట్టకండి దయచేసి. గర్భఫలం యెహోవా ఇచ్చు దానము, కుమారులు ఆయన అనుగ్రహించు. వాళ్ళు నీ సొత్తు కాదు, దేవుడిని ఇచ్చిన సొత్తు. అదంతే. దేవుడిచ్చిన బిడ్డలు నీకు, నీ బిడ్డలు ఇష్టం వచ్చినట్టు తిడతానికి లేదు. గద్దించు, బుద్ధి చెప్పు, దిద్దు. ఒక సేవకుడు సంఘాన్ని దిద్దుతాడు, ఒక తండ్రి తన ఇంటిని దిద్దుకుంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, కుటుంబాన్ని దిద్దుకుంటుంది. ఇది చాలా ప్రాముఖ్యమైందండి. ఈ అంచెదినాలలో ఒక్కొక్కళ్ళు రక్షించబడటం వల్ల ప్రయోజనం లేదండి. ఇంటికి ఒకళ్ళు రక్షించబడటం వల్ల ప్రయోజనం లేదు. ఇంటిలో సమాధానం ఉండదు,
పరిపూర్ణం ఉండదు, పరిపక్వతను పొందలేము. కుటుంబాలు మారాలి. కుటుంబాలు మారే వరకు కుటుంబంలో మారిన వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేయాలి, కన్నీటితో బుద్ధి చెప్పాలి, కన్నీటితో వాళ్ళ కోసం ప్రార్థించి దేవుని సంకల్పాన్ని వారి పట్ల, వారి బిడ్డల పట్ల ఉన్న సంకల్పాలను వాళ్ళకి తెలియజేయాలి. ప్రార్థన చేసి మీ బిడ్డల కొరకు దేవుని సంకల్పాలు ఎరిగి ఆ రీతిగా వారిని పెంచాలి. మీకు ఇష్టం వచ్చిన రీతిగా మీ బిడ్డలను పెంచకండి. ఇష్టం వచ్చిన సబ్జెక్ట్స్లో జాయిన్ చేయకండి చదువుకుంటున్నప్పుడు. ఎందుకురా రాణిస్తలేదంటే నువ్వు తీసుకెళ్ళి వాడి దేవుని చిత్తంలో లేని స్టడీస్లో నువ్వు పెడితే అందులో రాణించలేరు వాళ్ళు. దేవుని చిత్తం ఉత్తమం. మీరు కాలేజీలోకి వచ్చినప్పుడు ఒక ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు ఏ సబ్జెక్ట్ తీసుకోబోతున్నారో, దేవా నీ చిత్తం ఏంటి? మా అబ్బాయి డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, ఏంటండి అడ్వకేట్ అవ్వాలా, లేకపోతే సేవకుడు అవ్వాలా, లేకపోతే వీరికి ఉన్న మ్యూజిక్ టాలెంట్ ఉందా, లేక మరొక గిఫ్ట్ ఉందా, ఏంటి ఒక అథ్లెటిక్స్ అవుతాడా, ఒక ఆటగాడు అవుతాడా, ఏంటి ప్రభా అని అడిగి అది అందులో వాడిని రాణింపజేస్తే వాడు సంపూర్ణం అవుతాడు. కానీ అక్కర్లేని సబ్జెక్టు, ఇష్టం లేని సబ్జెక్టులో పెట్టి మళ్ళీ ఫెయిల్ అయ్యాడని తిట్టడం వల్ల ప్రయోజనం లేదు. దేవునికి ఒక సంకల్పం ఉంది, దేవుడి చిత్తం ఒకటి ఉంది. పిండముగా ఉన్నప్పుడే మనల్ని చూసిన దేవుడు మన కొరకు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు అన్నది మాటిమాటిగా నేను చెప్తూ ఉన్నాను. ఆ తలంపులలో మన బిడ్డల్ని, మన కుటుంబాలని కట్టుకుంటే దీవించబడతాం. మీరు కళ్ళు మూసుకొని ఒక నిమిషం ప్రార్థన చేయండి. ఒకటే ప్రార్థన. నా పట్ల నీకున్న సంకల్పం ఏంటి ప్రభువా? నా జీవితం పట్ల నీకున్న ఉద్దేశం ఏంటి నాయన? నన్ను రక్షించుకున్నావు, నీకు వందనములు. నా ఇంటిలో వారిని రక్షించయ్యా, నా కుటుంబ సభ్యులను రక్షించు నాయన. నన్ను నా స్నేహితులకి, నా కొలీగ్స్కి, నా కూడా ఉన్న వారికి ఆశీర్వాదకరంగా చేయి ప్రభువా అని నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నేను రక్షించబడ్డాను అంటున్నానే కానీ ఇంకా నాలో బలహీనతలు ఉన్నాయ్యా, ఇంకా నాలో తండ్రి మానలేని దురభ్యాసాలు ఉన్నాయి తండ్రి. నా స్వభావంలో ఇంకా మార్పు కావాలయ్యా. నేను పరిశుద్ధపరచబడాలి తండ్రి. నన్ను చెక్కు నాయన. నీకు ఇష్టం లేని విషయాలు నాలో నుంచి తీసివేయి నాయన. నీ సారూప్యం నాలో కనపడకుండా మలిచేటువంటి ప్రతి పాపం నుండి, ప్రతి దోషము నుండి, ప్రతి బలహీనత నుండి నన్ను విడిపించు. పరిశుద్ధాత్ముడు ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ కొరతలతో ఇక్కడికి వచ్చావో, ఏ ఆశలతో ఇక్కడికి వచ్చావో, ఏ బాధలతో ఇక్కడికి వచ్చావో, ఏమనుకొని ఇక్కడికి వచ్చావో కానీ, ఒకవేళ నా గాడిదలు పోయాయి ఎతుకుదామని, నా వస్తువులు పోయాయి ఎతుకుదామని, నాకు బాధలున్నాయి తీర్చుకుందామని, వ్యాధులున్నాయి ప్రార్థన చేయించుకుందామని, అప్పులున్నాయి రుణ బాధల నుంచి విడుదల పొందుదామని, ఇంకేమో సమస్యలున్నాయి వీటి కొరకు దేవుని దగ్గర సమాధానం అడుగుదామని వచ్చావేమో కానీ దేవుడు నీ పట్ల ఆయనకున్న ప్రణాళిక చెప్పి నీవు అడిగి ఊహించిన దానికంటే ఎక్కువ నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. గొప్ప వాటిని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఎంతో ఎంతో శ్రేష్టమైన వ్యక్తివి దేవుని ముందు. నీవు కోట్ల ఆస్తి కంటే దేవునికి నువ్వంటేనే ఇష్టం. నీ మీదే ఆయన కనుదృష్టి ఉంది. ఇదిగో ఆయన చెవి యొగ్గి నేత్రాలు తెరిచి తొంగి చూస్తున్నాడు. ఈ రోజున ఎవరు ఆయన మాట విని అడుగుతున్నాడో వారిని దృష్టిస్తున్నాడు. ఎవరు విరిగి నలిగిన హృదయంతో ఉన్నారో వారి మధ్య నివసించాలని, వారిలో ఉండి వారిని బలపరచాలని ఆశిస్తున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఏ గుండెల్లో ఏ దిగులుందో చూడు నాయన. ఈ అవసరతతో నీ సన్నిధికి వచ్చారో చూడయ్యా. వారి పట్ల నీకున్న ప్రణాళికను నాయన నీవు తెలియజేయవు నాయన. నీ యొక్క ఉద్దేశములను వారికి బయలుపరచము నాయన. ఎంతోమంది నశించిపోతుండగా, ఎంతోమంది యవనస్తులు పాడైపోతూ ఉండగా మాకు ఆత్మల గురించిన భారం దయచేయి నాయన. మా బిడ్డలు వీధులంబడి తిరగకూడదయ్యా. మా బిడ్డలు నీ రాజ్యంలో గొప్పవారిగా ఉండాలి. ఈ లోకంలో వారి యవన కాలంలో నీకు ఉపయోగకరమైన వారిగా, శ్రేష్ఠులుగా జీవించాలయ్యా. రక్షణ లేని యవన బిడ్డలకు రక్షణ దయచేయి నాయన. రక్షణ లేని కుటుంబీకులకు రక్షణ దయచేయి నాయన. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ నిప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.